లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి రోజు చెడ్డ రోజు. తిథులు ఉంటాయి కదా, పెళ్ళిళ్ళకు తిథులు ఉంటాయి. ఈ మధ్య రప్ప రప్ప అనే పదం వస్తుంది కదా, ఇది ప్రాక్టికల్గా అతను చూపించాడు. అతను ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అతని యొక్క భార్యని, ఆ భార్య కూడా అతను పెద్దోళ్ళు చేసిన పెళ్ళి కాదు, లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి గొల్లమ్మాయి, ఇతను రెడ్డి అంటున్నాడు కానీ రెడ్డి కాదట, కాపులు. రెడ్డి అనే పదం వాడుతున్నారు, కాదట కాపులట. ఈ అమ్మాయిని ఆ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుందంట. ఇంట్లో లెటర్ రాసిపోయి వచ్చిందంట బయటికి, నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా, మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి, అది చిన్న పల్లెటూరు వాళ్ళు ఉండేది, కామారెడ్డి గూడెం చిన్న పల్లెటూరు. అది పల్లెటూరులో అందరూ ఒకళ్ళు పరిచయం ఉన్నోళ్ళే, ఎవరెవరేంటి, ఎవరి వెనక ఎవరెవరు ఎటువంటి వేషాలు వేస్తారు అన్నీ తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం పగలగొట్టారట. ఇల్లు మొత్తం పగలగొట్టి మహేంద్ర వాళ్ళ అమ్మ నాన్న మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల కూడా ఇసిరేశారండి అంటించడానికి. వెంటనే అక్కడ చుట్టుపక్కల జనాలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అగ్గిపుల్లది ఆర్పేసేసి కాపాడారు. కానీ ఇంట్లో సామాన్ మొత్తం పగలగొట్టారు. ఆ అమ్మాయి తరపు వాళ్ళు అక్కడ బలమైన వర్గం అక్కడ ఆ ఊర్లో. ఇంకేం చేశారంటే ఈ అమ్మాయి వెళ్ళారు, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి రోజు చెడ్డ రోజు. తిథులు ఉంటాయి కదా, పెళ్ళిళ్ళకు తిథులు ఉంటాయి. చెడ్డ రోజు పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు, తిథి చూసుకోకుండా. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తెలిసింది. వాళ్ళు మరి ఏం చేయాలి, పోలీస్ కేసు పెట్టారు, కిడ్నాప్ తీసుకెళ్ళిపోయాడని. పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే ఏమో ఏం చెప్తారు, ఆ అమ్మాయి ఏమో మేజర్ అయిపోయింది. మేజర్ అయిపోయి కదా, నా ఇష్టం వచ్చిన వాడితో నేను పోతాను. ఇది నిజంగా కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఆడవాళ్ళు ఇంత వెర్రి మొఖాలు ఎందుకు అవుతున్నారు? అమ్మా నాన్నలు ఏడిపించి లవ్ మ్యారేజ్లు చేసుకోవటం ఏంటి? పేరెంట్స్ని సంతోష పెట్టాలి కదా. వీళ్ళకి ఈ అమ్మాయికి జన్మనిచ్చి వాళ్ళ అమ్మ నాన్న పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఇన్ని చేస్తే అంత కామ పిశాచిల్లాగా ఎందుకు తయారవుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరితోటో లేచిపోవడం ఏంటి? రాత్రి లేచిపోతుందా? ఎంత తప్పు పని అది. ఇట్లా ఎందుకు కొంతమంది ఆడవాళ్ళు ఇలా చదివించడం తప్పేమో అనిపిస్తుంది. వీళ్ళకి చదువు చెప్పకుండా మూసుకొని ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు కరెక్ట్గా ఉంటారేమో. ఈ చదువు వల్ల ఏమో వీళ్ళకి ఏంటంటే ఏదో నేను చదివాను, డిగ్రీ చదివాను. డిగ్రీ చదివితే పెద్ద తోపేం కాదు. డిగ్రీ చదివి చాలామంది ఉద్యోగాలు లేక రోడ్లెమ్మడి తిరుగుతున్నారు. అమ్మ నాన్న మాటలు పట్టించుకోకుండా లేచిపోతే ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా సిగ్గుపడిపోయి, సరే అమ్మాయికి ఎలాగో లేచిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మీరు అట్లా చెడ్డ రోజు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు అది ఆ రోజు చెప్పారు, మీరు చెడ్డ రోజు పెళ్లి చేసుకున్నారు, మీకు ఖచ్చితంగా కూడా చెడు జరుగుతుందని చెప్పారు. మరి ఎలాగా అంటే ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నే కూడా కూడవలుకొని మళ్ళీ మంచి రోజు చూసి మళ్ళీ పెళ్లి చేశారు. వాళ్ళే పెళ్లి చేశారు, ఇంక పంపించారు. ఇదంతా దాదాపు 1.5 సంవత్సరం నుంచి జరుగుతుంది, 18 నెలల నుంచి జరుగుతుంది ఈ సంఘటన. అతను ఏం చేశారంటే ఈ అమ్మాయి ఆస్తి కొట్టేయాలని అతని ప్లాన్. ఈ అమ్మాయి వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ కొట్టేయాలని అతని ప్లాన్. వెళ్ళారు, ఆ అమ్మాయికి ఫస్ట్ కడుపు చేశారు. మొదట చేసే పని కడుపు చేయటమే కదా, ఎవడేం చేసినా. లేచిపోయేవన్నీ మందు కడుపే ఉంటాయి. కడుపు చేసి పారితో పెట్టి ఫస్ట్. మరి కడుపు చేస్తే ఏమైంది, కడుపుని పెరగనే వల్ల అబార్షన్ చేశారు. మొదటి కడుపు అబార్షన్ చేశారు. వెళ్ళారు, ఒకళ్ళ ఇంట్లో ఉండాలంట. అతను మొదటి నుంచి కూడా ఈ అమ్మాయిని చంపేయాలనే ప్రయత్నం. రోజు ఇంట్లో గొడవలు, ఆ అమ్మాయిని చితకబాదుడు. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలకి ఈ మహేంద్ర వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మంచి అభిప్రాయం లేదు. వాడికి ఇవ్వటం ఏంటి అని అంత బహిరంగంగా అంటున్నది. ఇక ఈ అమ్మాయి వాళ్ళ అత్తకు ఫోన్ చేస్తే వాళ్ళ అత్త ఏమంటుంది, లంజదాన నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అంటున్నాను. ఏం పదాలు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ప్రాక్టికల్గా జరగాలి. ఒక మనిషి ఎందుకు చంపుతాడు రంపంతో కోసి? ఎందుకు చంపుతారంటే వాళ్ళ మధ్య జరిగిన వాస్తవ సంఘటనలు ఇవన్నీ. ఈ జ్యోతి వాళ్ళ అమ్మ నానేమో మహేంద్ర వాళ్ళ పేరెంట్స్ ఇల్లు పగలగొట్టారు, వాళ్ళ మీద పెట్రోల్ పోసి అంటించారు. వాళ్ళ అదృష్టం బాగుండి బతికారు, అది వేరే విషయం. అదృష్టం బాగుండి బతికారు. తర్వాత ఇంక ఈ అమ్మాయిని మొదటి నుంచి నువ్వు చావు అని చెప్పేసి అతను ఉరితాడు తీసుకొచ్చి ఇచ్చాడంట. నువ్వు ఉరితాడు ఊరేసుకొని చావు. ఆ అమ్మాయి నేను చేస్తానంటే చావాల్సిందేనండి. కుర్చీ వేసాడంట, ఆమె ఊరేసుకుందంటే అతను ఫోటో తీశాడంట చక్కగా ఊరేసుకోవాలి. ఆ అమ్మాయి వేసుకోవాలా అంటే అమ్మాయిని చంపాలనే ప్రయత్నం ఉంది. తర్వాత ఏం చేశాడు,
ఇట్లా కాదు, ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అత్తమామ తిడుతున్నారని కేసు పెట్టింది. ఆ కేసును కూడా తీసుకెళ్ళి మాఫీ చేసుకున్నారు. ఇక చివరికి ఏంటంటే లేదు ఇద్దరం చచ్చిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేశాడు మహేందర్. ఇంకోటి ఏం చేశాడు, ఈ స్వాతి చెల్లెలు ఉంది ఒక అమ్మాయి, ఆ చెల్లెలకు కూడా లైన్ వేయటం స్టార్ట్ చేశాడు. వాడు ఎంత ముదురో చూడండి. ఆ విలేజ్లో చాలామంది అమ్మాయిని లైన్ వేసాడంటే వాడుకొని వదిలేశాడని ఆ అమ్మాయి చెప్తున్నది. మరి వాళ్ళ చెల్లెలకి ఎందుకు లైన్ వేసాడు? వాళ్ళ చెల్లెలు కాలేజీలో చదువుతుంటే పెళ్ళాం చెల్లెల దగ్గరికి వెళ్ళి మరదల దగ్గరికి వెళ్ళి మీ అక్క నిన్ను పిలుస్తుందిరా. ఇతను ఏంటంటే ఒక డ్రైవర్గా జాబ్ చేసేవాడు మొదట్లో కంపెనీలో. జాబ్ చేసిన తర్వాత ఏమైందంటే అతని యొక్క ఈ యొక్క తెలివితేటలు చూసి తట్టుకోలేక, టాలెంట్ చూసి తట్టుకోలేక ఉద్యోగం నుంచి పీకేశారు అతన్ని. అతను అందరూ అమ్మాయిలు గెలుగుతుంటే కంపెనీలో ఉద్యోగంలో ఉండనిస్తారా? ఉద్యోగం నుంచి పీకేశారు. ఇక చివరికి ర్యాపిడో నడుపుకుంటాడు. ర్యాపిడో ఓలా ఉంటాయి కదా, అది నడుపుకుంటూ జీవితం గడుపుతున్నాడు. ఆ అమ్మాయిని గెలికాడు, వాళ్ళ చెల్లెల్ని. నువ్వు రా, మీ అక్క పిలుస్తా అని చెప్తే ఆమె అడిగిందండి, మా అక్కకు ఫోన్ చేయి, మా అక్క రమ్మంటే నేను నిజంగా వస్తా. ఎందుకు రమ్మంటే మీ అక్కకు పిచ్చలేసింది, అందుకని నేను రమ్మంటుంది. ఆ అమ్మాయిని కూడా బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇన్ని రకాలైన భయంకరంగా ఉంది. చివరికి పెళ్ళాన్ని తీసుకెళ్ళి మూసిన దగ్గరికి వెళ్ళాడంట. మన ఇద్దరం దూకేద్దాం అన్నాడు. చచ్చిపోదాము, నేను భరించలేకపోతున్నాను. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏమైందంటే హైదరాబాద్ వచ్చారు. రాగానే ఏమైంది, నెలవంగా రెంట్ కట్టాలి కదా, రెంట్కు డబ్బులు లేవు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా, రెంట్ కట్టడానికి డబ్బులు లేక వాళ్ళ బంగారం మొత్తం తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టి ఆ అమౌంట్ కొంత తీసి రెంట్ కట్టారు. అది ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి. ఏదైనా భార్యని అంత కిరాతకంగా చంపకూడదు కదా అనేసి చాలామంది వ్యాఖ్యలు చేస్తారు. అవును, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మన ఇద్దరం దూకేద్దాం మూసీ నదిలో అన్నాడంట. ఆ అమ్మాయి ఏందంట, మొదట నువ్వు దూకు, తర్వాత నేను దూకుతాందని. లేదు ఇద్దరం ఒకేసారి దూకుదాం, ఇద్దరు ఒకేసారి దూకుదామంటే మళ్ళీ నువ్వు దూకపోతే అందంట. అంటే ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తగా ఉంది. ఇతను కన్నింగ్ అని అర్థమైపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇతను ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా ఆ అమ్మాయిని వదిలించుకోలేకపోతున్నాడు. ఇక చివరికి కూడా వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ అమ్మాయికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. దానితో ఏంటంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో వచ్చి కాల్ సెంటర్లో జాబ్ చేరింది. కాల్ సెంటర్లో ఉద్యోగం చేసేదంట. ఈ అమ్మాయి ఏ టైప్ అంటే ఆమె స్వభావం, అక్కడ రెంట్కుండే నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు, మన సినిమా ఉంది కదా జనిలియా, ఒక సినిమా అదేంది బొమ్మరిల్లో జనిలియా టైప్ అమ్మాయి. ఆమె పేరేంటి, హాసిని. జ్యోతికి హాసిని అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళందరితో మాట్లాడుతుంది, చుట్టుపక్కల లేడీస్ అందరితో మాట్లాడుతుంది, అందరినీ ఫ్రెండ్లీగా భావిస్తూ ఉంటుంది అనమాట. ఈమె ఇట్లా అందరితో ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ మొగుడికి కాలింది. ఇదేంది అందరితో ఫ్రెండ్లీగా ఉంటావు అంటే, మరి జాబ్ అటువంటిది. కాల్ సెంటర్లో అంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు. నువ్వు అందరితో ఫ్రెండ్లీగా ఉంటే ఎలా? అతనికి నచ్చలా. అతనికి డౌట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మరి కడుపు వచ్చింది, నా వల్ల వచ్చిందా, ఎవరి వల్ల వచ్చింది? అది నిజంగా దుర్మార్గమైన ఆలోచనే. ఎందుకంటే ఆ అమ్మాయి మంచి ఫ్యామిలీలో అందరు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇంట్లోంచి లేచిపోయి వచ్చింది. నీకోసం లేచిపోయి వచ్చిన అమ్మాయి వేరే వాడితో ఎందుకు తిరుగుతుంది? అది తప్పు. అది నిజంగా తప్పు ఆలోచన అనిపించింది. అన్నీ వదులుకొని చివరికి పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందంటే, ఆమెకు ఒక కోరిక ఏంటంటే ఇలా కడుపు వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయించుకుంటారు. అది చేయాలని చెప్పేసి నాకు చెప్తే మరి ఎవడు చేస్తాడు? డబ్బులు లేవు ఇంట్లో, రెంట్ కట్టడానికే డబ్బులు లేవాడ. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంత డబ్బులు పంపిస్తాము, కూర్చోబెట్టి సీమంతం అంటారు దాన్ని, సీమంతం చేపిస్తామని చెప్పారంట. సరే చేయించుకుంటారని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇంకా లేడీస్, నాకు చేయండి అని కోరిందంట. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇతనేమో నువ్వు 1,00,000 రూపాయలు పట్టరా ఇంటికి పోయి, ఆ అమ్మాయేమో నేను తీసుకురాను. వీళ్ళ మధ్య గొడవ పెరిగి, మరి ప్రెగ్నెన్సీ తీసేయి, నేను తీసేయను. వీళ్ళ మధ్య బాగా గొడవ పెరిగింది. ఇక పెరిగిపోయి ఏం చేశాడంటే ఇతను మహేందర్ ఇంకా చంపేయాలని డిసైడ్ అయినాడు. ఇంకా ఎలాగైనా అది మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇక చంపడం కూడా మామూలుగా చంపలేదు, రంపం తీసుకొచ్చాడు. రంపం తీసుకొచ్చి కరెంటుది ఆ అమ్మాయిని పడుకోబెట్టి మెడ కర్ర రఫ అని మెడ కోసి పారితోపాడు. 2 చేతులు కోసేసాడు. కూర్చొని రంపం ఇలా నెట్టుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకి చప్పులు వినబడ్డాయంట. ఏంది ఒక రకమైన చప్పుడు వస్తుంది, మరి ఎముకలు ఇరగాలి కదా, మరి ఒక రకమైన చప్పుడు వస్తుంది. మరి ఆ చప్పుడు వస్తుంటే అంత భయంకరంగా అతను అసలు ఎలా చంపాడు ఇప్పటికీ అర్థం కావట్లేదు జనాలకి. ఏమైనా మందు కొట్టాడా, లేకపోతే గంజాయి తీసుకొని కోసాడా? 2 చేతులు కోసాడు, 2 కాళ్ళు కోసేసాడు. మరి చెస్ట్ పార్ట్ ఎందుకు అట్టు పెట్టాడు? చెస్ట్ పార్ట్ ఉంది, పొట్ట పార్ట్ ఉంది. ఇందులో ఆమె ప్రెగ్నెన్సీ కాబట్టి లోపల శిశువు ఉంటుంది, శిశువు కూడా చనిపోయినట్టేగా. ఇంకేం చేశాడు మరి? మొదట మనోడి ప్లాన్ ఏంటంటే ఈ అమ్మాయి తప్పిపోయిందని చెప్దాము, అబ్స్కాండ్ అని చేద్దాం, తప్పిపోయిందని చెప్పేసి ఒక్కొక్క పార్ట్ తీసుకుని
ఆ చేతుల్ని సొరకాయని కవర్లు వేసుకొని తీసుకెళ్తుంటారు జనాలు. కూరగాయల మార్కెట్కి వెళ్తే సొరకాయలు కొనుక్కుంటే కవర్లు వేసుకొని తీసుకెళ్తుంటారు. అట్లా కొంతమంది బీరు బాటిల్స్ తాగిన వాళ్ళు కవర్లో బీరు బాటిల్స్ వేసి తీసుకెళ్తుంటారు. ఆ విధంగా కూడా జెంటిల్మెన్ అయిపోయాడు కుర్రోడు. జెంటిల్మెన్ అయిపోయి టోపీ పెట్టుకొని, జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ టోపీ పెట్టుకుంటాడు. టోపీ పెట్టుకొని వైట్ షర్ట్ వేసి షార్ట్ వేసుకొని నైస్గా ఇలా సంచి ఊపుకుంటూ వెళ్ళాడు. ఆ సంచిలో ఏముందంటే అమ్మాయి చేతులు ఉన్నాయి, ఇంకొక సంచిలో అమ్మాయి